తిరుపతి లడ్డు అలాగే ఇతర విషయాల మీద దర్యాప్తు కోసం నియమించిన సిట్ తిరుపతి చేరుకుంది. అక్కడ ఈవోను కలిసింది. అలాగే ఆయన ముఖ్యమంత్రికి ఇచ్చినటువంటి నివేదిక మీద ఆయన ప్రశ్నలు వేసింది. ఇలాంటి వార్తలు నేను చదివాను. మొదటి రోజు అంటే దాని మీద ఏమో చాలా అయిపోయింది, తేల్చేస్తున్నారు, కీలక సమాచారం అవి అన్నారు. కానీ ఈరోజు వరకు వచ్చింది చూస్తే ప్రాథమికంగా వాళ్ళు అడుగులు మొదలుపెట్టినట్టున్నారు. రెండవది, ఈ విషయాలన్నీ ఇప్పటికే మీడియాలో విస్తారంగా చర్చకు వచ్చినవి, బయటికి వచ్చినవి కూడా. వీటిలో అంతు చిక్కని సమస్యలు లేకపోతే పొంతనలేని వాటి గురించి ఎక్కువగా తేల్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు ఎలా వెళ్తారు, ఏం జరుగుతుంది మనం చూడాలి. ఇంకా రెండో అంశం, ఏఆర్ డైరీ అక్కడ మీద దాని మీద కూడా దర్యాప్తు జరుపుతూనే ఉంటున్నారు. వాళ్ళ మీద కేసు పెట్టారు. సుప్రీంకోర్టులో ఈ కేసు సోమవారం విచారణకు వస్తుంది. దాని మీద నేను వివరంగా చెప్పాను మీకు. 5 పిటిషన్లు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమో ట్వీట్లు ఎక్స్ ద్వారా ఆయన పెడుతూ ఉన్నారు. ఈరోజు కూడా పెట్టారు. చంద్రబాబు నాయుడు ప్రకటనలు ఆధారం లేనివి, బాధ్యతారహితమైనవి. మొదట్లో ఇలా చెప్పారు, తర్వాత ఇలా చెప్పారు, ఈవో ఇలా చెప్పారు, ఈయన ఇలా చెప్పారని. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చాలా రోజుల తర్వాత ఈ అంశాన్ని, అంటే అంతకుముందు వాళ్ళ సాక్షి విలేకరి వెళ్ళినప్పుడేమో నేను అంత థరోగా లేనన్నారు. తర్వాత మరి ఇంత థరోగా స్టడీ చేసినట్టున్నారు. మరి మొత్తానికి ఆ వాదనలు ఆ ఎన్డీడీబీ ల్యాబ్ వాళ్ళ ల్యాబ్ రిపోర్ట్లో ఉన్నాయి. ఇట్లా ఉందా, అట్లా ఉందా, ఇలాంటి మాటలన్నీ కూడా ఆయన చెప్పారు. మొత్తం మీద అదొక వైపు జరుగుతుంది. అంటే ఇటు దర్యాప్తు పరంగా 2, కేసు పరంగా 3, రాజకీయంగా 4వది, ఢిల్లీలో విద్యార్థులు దీని మీద కొంతమంది ప్రదర్శన చేశారు, నిరసన కార్యక్రమాలు ఏవో చేశారని కూడా నేను వార్త చూశాను. వైసీపీ వాళ్ళు అన్ని చోట్ల ఆలయాలు చేశారు. పవన్ కళ్యాణ్ తిరుపతి వస్తున్నాను, అప్పుడు పలానా చేయండి అని ఆయన ఒక పిలిపించారు. అలాగే ఓం నమో నారాయణ ఏదో మంత్రం చదవండి అని ఆయన ఆ మంత్రాన్ని చదవమని ఆయన పిలిపించారు. సరే, ఇంకా నేను ఈ విషయాల మీద గతంలో చాలా మాట్లాడాను, ఇప్పుడు మాట్లాడలేదు. కానీ వీటన్నిటి మధ్యలో ఆసక్తికరమైనది ఏంటంటే, మాజీ మంత్రి అలాగే ఇప్పుడు మంత్రిగా ఉన్న భరత్ తండ్రి టీజీ వెంకటేష్ ఆయన మాట్లాడారు. తిరుపతి లడ్డూలో కొవ్వు పశువులకు కలిసిందా లేదా అనేది అప్రస్తుతం, కల్తీ జరిగిందా లేదా అన్నదే కీలకం. కల్తీ జరిగిందంటే ఏ కల్తీ జరిగినా తప్పే. కాబట్టి కల్తీ జరిగిందా లేదా అనే దాని మీద పెట్టాలి. కానీ యానిమల్ ఫ్యాట్, పశువులకు కలిసిందా లేదా అన్న దాని మీద మనం పెద్దగా బుర్రలు పాల్గొట్టుకోని అక్కర్లేదు అన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు. కానీ ఇదొక ప్రధానమైన, అంటే కొన్ని మీడియాలు అయితే సంచలన వ్యాఖ్యలు అన్నారు. సంచలనం ఏంటంటే బహుశా ఉండకపోయినా, దొరకపోయినా అది ప్రధానం కాదు అనేది ఆయన అభిప్రాయమా అన్నది కూడా సందేహం కలుగుతుంది. అలాగే బోర్డు ఎలా ఉండాలి, తిరుమల టీటీడీ బోర్డులో సభ్యులు ఎవరుగా ఉండాలి, ఇవన్నీ కూడా చెప్తూ నాలాంటి వాళ్ళు కూడా దాంట్లో ఉండడానికి అనర్హులని కూడా ఒక మాట అన్నారు. ఎందుకన్నారో తెలియదు. కానీ మనకు మొత్తం మీద ఈ లడ్డు గురించిన చర్చలో అనేక ట్విస్టులు. వేణుగోపాల్ అని ఒక నిపుణుడు, ఆయన ఒక లేఖ రాశారు. ఆయన గతంలో ఇలాంటి అంశాల్లో మంచి ప్రజ్ఞ, తర్వాత బాధ్య పదవులు నిర్వహించిన వ్యక్తి, రాష్ట్రపతికి రాశారు. దీని మీద మీరు చాలా క్షుణ్ణంగా దర్యాప్తు జరపండి, ఎందుకంటే ఇందులో కొన్ని లోపాలు ఉన్నాయి, అందులో లేనివి బయట ప్రచారం అవుతున్నాయి, ఆ పరీక్షలు లేనివని ఆయన లేఖలో రాశారు. ఇంకో ఆసక్తికరమైన కామెంట్, వ్యాఖ్య ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేశారు. ఆమె ఏమన్నారంటే, అసలు పరిశోధన చేసింది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడీబీ, అది కూడా గుజరాత్లో. మరి దాంట్లోనే ఇంత పెద్ద అఘాయిత్యం ఉందని కనుక తెలిసి ఉంటే ఎందుకు కేంద్రం జోక్యం చేసుకోలేదు? మేము హిందూ మతాన్ని కాపాడుతాం, దానికోసమే ఉన్నామని ఎప్పుడు హిందుత్వ జపం చేసేవాళ్ళు ఢిల్లీలో ఉండి, గుజరాత్లో ఇది వస్తే బయటకు వస్తే ఎందుకు మీరు విచారణకు ఉత్తర్వు ఇవ్వలేదు అని ఆమె ప్రశ్న లేవనెత్తారు. హిందూ పత్రిక కూడా ఈరోజు చాలా వివరంగా ఎలా వీటిని గుర్తించాలి ఇవన్నీ చెప్పారు. ఏదైనా కానీ ఏకపక్షంగా
అంతా ఏదో జరిగిపోయింది, పవిత్రతకు భంగం అయిపోయింది, భక్తులందరూ కూడా గాయపడ్డారు. ఇలాంటి ఒక తీవ్ర ప్రచారం పద్ధతిలో ఏదైతే మొదలైందో దానికి ఇప్పుడున్న పరిస్థితికి కొంచెం తేడా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు దీన్ని గుర్తించబట్టే సిట్ వేసి ముగించాలనుకున్నారు. పవన్ కళ్యాణ్ దాన్ని కొంచెం తీవ్రం చేశారు. నేను మాట్లాడాను, వ్యాసాలు కూడా రాశాను. కానీ ఇది ఎక్కడికి వచ్చిందంటే అండి, నేను ప్రకాష్ రాజ్ కార్తీల ట్వీట్లు వాటి మీద మాట్లాడా, వివరంగా ఉన్నాయి నా వీడియోలో. రజనీకాంత్ను ఒక సినిమా ఫంక్షన్లో తిరుపతి లడ్డు ఈ సమస్య మీద మీ అభిప్రాయం చెప్పండి అంటే ఆయన నో కామెంట్ అన్నారు. ఆయన మీద కూడా పవన్ కళ్యాణ్ స్పందించాలి, ఆయన ఖండించాలని ఆయన అభిమానులందరూ మళ్ళీ రెచ్చిపోవడం ఎందుకండి? అంటే తప్పకుండా ప్రతి వాళ్ళు దీని మీద మాట్లాడాలి. మాట్లాడిన ప్రతి వాళ్ళు పవన్ కళ్యాణ్ లాగా మాట్లాడాలా? ఎందుకు వాళ్ళు ఇంత ఆవేశపడుతున్నారు? నో కామెంట్ అని రజనీకాంత్ మర్యాదగా చెప్పిందే ఇప్పుడు దాని మీద మాట్లాడుతూ సెన్సిటివ్ అని కార్తీ అన్నాడు. దాన్ని ఈయన తిట్టిపోసారు. కాబట్టి రజనీకాంత్ ఇంకొంచెం జాగ్రత్తగా చెప్పారు. అంతేకాని ప్రతి వాళ్ళు ఈ విషయం మీద ప్రతి దాని మీద మాట్లాడుతున్నారు, అన్ని అంశాల మీద మాట్లాడుతున్నారు. ఆ పవన్ కళ్యాణ్ అయినా లేకపోతే ఇంకొకరైనా చంద్రబాబు అయినా. అందువల్ల ఈ అంశం టీకా ఎక్కడో మొదలు ఎక్కడికో వచ్చింది. నేను దీన్ని తక్కువ చేయటం కానీ దర్యాప్తు కాదని కూడా నేనేం చెప్పడం లేదు. అలాగే వైసీపీ వాళ్ళలాగా తీవ్ర స్థాయిలో మొత్తం ఖండించి ఏం లేదు అంతా మిథ్య అని కూడా నేను చెప్పడం లేదు. కానీ దర్యాప్తుగా అధికార పక్షంగా పద్ధతి ప్రకారం జరపండి. నివేదిక వచ్చిన తర్వాత దాన్ని చర్చిద్దాం. ఆ నివేదిక ఎలా ఉంది, దాని విశ్వసనీయత, దానిలో ఉన్న ఆధారాలు, వాళ్ళు అసలు ఏం తేల్చి ఏం నిర్ధారణలు చేశారు, అవి కోర్టులో నిలబడతాయి. ఈ లోపల సుప్రీంకోర్టు కూడా రేపే కదా. సో సుప్రీంకోర్టు కూడా ఏదో ఒక వ్యాఖ్యానాలు, నిర్దేశక సూత్రాలు చెప్తుంది కదా, అదైన తర్వాత చూడాలి. కానీ ఈ లోపల ఏదో ఒక పద్ధతిలో కృత్రిమంగా దీని మీద పెంచాలి అనుకోవటం, కుటుంబాలను ఎవరెవరినో తీసుకొని రావటం, ఇదంతా చాలా అసంబద్ధమైన అవాంఛనీయమైన విషయం.